మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి విడుదల రజని విరుచుకుపడ్డారు. తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయమని సీఎం జగన్ను తిట్టడానికి మహానాడు పెట్టినట్టుగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమానికి సైకిల్ ముందు చక్రం వెనుక చక్రం అభివృద్ధికి నిదర్శనమని చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పదమన్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అంటున్నారని, ఆయన అధికారంలోకి వస్తే బినామీలు ఆయన మాత్రమే సంపదను సృష్టించుకుంటారని మంత్రి విడుదల రజని దుయ్యబట్టారు. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి కేవలము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేందుకే ఈ మహానాడుని వేదికగా చేసుకున్నారనేటువంటి విషయము రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు, సైకిల్ అంట ఎలక్ట్రిక్ సైకిల్లా మారబోతుందంట. మరి ముందు చక్రమేమో సంక్షేమం అంట, మళ్ళీ వెనకున్నటువంటి ఇంకొక చక్రమేమో అభివృద్ధి అంట. ఇది చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు మాటలు మహానాడులో చూస్తూ ఉంటే. మరి చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో మరి ఏమాత్రం కూడా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టించుకోకుండా మరి ఈరోజు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమము అభివృద్ధి అంటే రెండు కళ్ళని ఈరోజు రాష్ట్రంలో ఎంత చక్కగా అడుగులు ముందుకు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి అదే మాటని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక ఏమీ లేక, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ మిగలక మరి ఈరోజు సంక్షేమం అభివృద్ధి అని చెప్పి మరొకసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఈరోజు మహానాడులో మాట్లాడుతుండడం మనమంతా కూడా చూస్తున్నాము. అసలు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూడా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అమలు చేయని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు 98% పైగా ఈరోజు సంక్షేమాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేద ప్రజలకు ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అలాగే మరొక అంశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేంటంటే సంపద సృష్టించడం. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, సంపద సృష్టించడం ఎవరికండి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే వాళ్ళ బినామీలకు సంపద సృష్టిస్తాడు, వాళ్ళ బినామీల కోసం సంపద సృష్టిస్తాడు. ఇక వాళ్ళ కోసం సంపద సృష్టిస్తే ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపద సృష్టించినట్టేనా? నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు. ఇక వాళ్ళకు సంపద సృష్టించుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపద సృష్టించినట్టే. ఇక వాళ్లకు సంపద లేకపోతే రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ లేదు, రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అలాగే చంద్రబాబు నాయుడు గారు పేదల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని ధనవంతుల్ని చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు మహానాడులో. ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ధనవంతుల్ని చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు ధనవంతులు, ఆయన హయాంలో ధనవంతులు చేసింది ఎవరిని? ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని ధనవంతులుగా చేసుకున్నాడు. ఇక పేద ప్రజల గురించి, పేద వర్గాల వారి గురించి ఏ రోజు కూడా కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మహానాడు వేదికగా ఏదో పేద ప్రజలంటే ప్రేమ వచ్చినట్టుగా, పేదలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఈరోజు పేద ప్రజల్ని నేను మళ్ళా అధికారంలోకి వస్తే నేను ధనవంతులుగా మారుస్తాను పేద ప్రజలని మాట్లాడేటువంటి పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రంలో ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మరు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మన జగనన్నకు మద్దతుగా